బలి ఇవ్వాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తున్నది. అయితే ఆ బలి ఎవరిని గురించి సూచిస్తున్నది అంటే యేసుక్రీస్తు బలి కొరకే. అది వారికి ఒక అవగాహన కలగటానికి మెల్లమెల్లగా క్రీస్తు యొక్క మహిమ అర్థం కావటానికి అది చెప్పుకుంటూ రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు గొర్రెలను కావచ్చు, ఎడ్లని కావచ్చు, గువ్వలు కావచ్చు, దేవుని ఆజ్ఞ చొప్పున ఏదన్నా బలి అర్పించటం ద్వారా అది మరలా వారు పాపం చేసి మరలా అర్పించే అవసరము కలిగినది. కానీ యేసుక్రీస్తు బలి ద్వారా మరలా బలి అర్పించే అవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా పాపం చేసి మరలా బలి అర్పించే అవసరం లేని బలియాగము క్రీస్తు ద్వారా జరిగినది. కాబట్టి ఇప్పుడు లోకానికి ప్రకటించవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రకటించాలి, క్లియర్గా ప్రకటించాలి. ప్రకటించేటప్పుడు వినేవారు కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక బాప్తిసంలో ఇవ్వండి నాయనా మాకు అని చెప్పే బాప్తిసంకి సిద్ధపరచొద్దు. హల్లెలూయా. ఏదో ఒక బాప్తిసం కాదు మనం ఇవ్వాల్సింది, యేసుక్రీస్తు నామములోనే బాప్తిసము ఇవ్వాలి. హల్లెలూయా. ఆ సేవకుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తే సరిపోతుందా? ఆ తీసుకునే కుమారుడు యేసుక్రీస్తు నామములో ఉన్నది ఏంటో తెలుసుకుంటే ఆ సేవకుడు ఆ నామములో బాప్తిసం ఇస్తే సరిపోతుంది. హల్లెలూయా. తీసుకోవలసిన వ్యక్తి మీద ఈ యొక్క